లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది. దేవుని వాక్యము అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో మన వెంట కాపరిగా పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. జీవాహారమారమ్ము చిరజీవాన్నము నిచ్చి జీవిత క్షుద తీర్చుము. జీవన పథములో చీకటి పడు వేళ జీర్ణించుకొని పోవు జీవితాశల పెంచ
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. నూతన వారంలో ప్రవేశించాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ బలవంతుడైన దేవుడు మన వెంట ఉండగా లోకములోని ఏ శక్తి మనల్ని ఎదుర్కొన్నప్పటికీ మనము కాదు, మనల్ని నడిపించే దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆ దేవుడు మనకు తోడుగా ఉండగా ఆయన వెంట తీసుకుని ముందుకు సాగుదాం. ప్రభుతో ప్రారంభం అనే ఈ మాటలోనే ఆ ప్రారంభ గడియ ప్రభువుకు సమర్పించాము, ప్రభుతో మనం కలిసి ప్రయాణం చేస్తున్నామన్న భావన కలుగుతుంది. కాబట్టి ప్రారంభమే ప్రభువుతో అయితే ఇక మన జీవితంలో ఎటువంటి సమస్యలు, శత్రువులు రావు. ఒకవేళ వచ్చినా అవి మనవి కాదు, మనం నడిపించి మన ప్రభువు వాటిని జయిస్తాడు. రండి, ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. అవును ప్రభా, దావీదు జీవితంలోని వివిధ అనుభవాలు, మా జీవితంలోని అనుభవాలు రెండింటినీ సరిపోల్చుకుంటూ ముందుకు సాగుతుంటుండగా అవన్నీ కూడా మా విశ్వాసాన్ని పెంపొందింప చేయటానికి, అలాగే ఈ సాక్ష్యాలు మా ద్వారా ఇతరులు వారి విశ్వాసాన్ని పెంపొందింప చేయటానికి ఒక సాదృశ్యాలుగా ఉంటాయి కనుక ప్రభా, మాతో ఈనాటి వాక్యముతో మాట్లాడమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. స్నేహితులారా, నేటి కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం 44వ వచనం, 18వ కీర్తన 44వ వచనం. అదే రీతిగా 2 శామ్యూయల్ 22లో 45వ వచనం. ఒక వచనం ముందుగా వెళ్తూ ఉంటుంది ఆ సమూయేలు గ్రంథంలో. కారణం ఏంటంటే ఇక్కడ పైన ఉపోద్ఘాతముగా పొందుపరచబడ్డ మాట, యెహోవా అతని శత్రులందరి చేతిలోంచి, సౌలు చేతిలోంచి యెహోవా తప్పించిన దినమున దావీదు రాసిన గీతవాక్యం. ఈ మాట అక్కడ సమూయేలు గ్రంథంలో మొదటి వచనముగా వ్రాయబడింది కాబట్టి అది మొదటి వచనం అయింది. ఆ తర్వాత అక్కడ రెండవ వచనం, ఇక్కడ మొదటి వచనముగా కనిపిస్తుంది. కాబట్టి వచనాలన్నీ కూడా ఒక వచనం తేడాతో అక్కడ ఇక్కడ కొనసాగుతుంటాయి. కొన్ని మాటలు స్క్రైబ్స్ ఎత్తి రాస్తున్నప్పుడు భావాన్ని సరిగా కమ్యూనికేట్ చేయడానికి కొన్ని మాటలు, పదాలు మార్చారు, భావం మారకుండా. సో ఇది మరలా నేను చెబుతున్నాను, ఎందుకంటే మధ్యలో మొదటి నుంచి వినని వారికి ఈ మాటలు అవసరం కాబట్టి చెబుతున్నాను. సో ఈ రెండు చోట్ల వ్రాయబడ్డ ఈ మాట, నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. 43వ వచనం నిన్నటి దినం అనగా శనివారం ధ్యానం చేసాం. అందులో ప్రజలు చేయు కలహంలో పడకుండా నీవు నన్ను విడిపించితివి, అన్యజనులకు అధికారిగా, అనగా ఆ ఇశ్రాయేలు దేశంలోంచి పారిపోయి ఫిలిస్తీన్ల ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఫిలిస్తీన్ల దగ్గర వెర్రివానిగా ప్రవర్తించి వీడు పిచ్చివాడు అని భావించబడిన అదే ఫిలిస్తీన్ల దగ్గర మరి రెండవసారి వెళ్ళినప్పుడు దేవదూతగా భావించబడ్డ దావీదు ఆ అనుభవాన్ని అక్కడ రాశారు. కానీ నెక్స్ట్ కాంటెక్స్ట్ ఆ నేపథ్యానికి కాదు. అందుకే చెప్పాను, ఈ కీర్తనలోని చాలా అంశాలన్నీ కూడా వివిధ సందర్భాల్లో రాయబడ్డాయి. కాబట్టి 43వ వచనం యొక్క నేపథ్యం వేరు, 44వ వచనంలో ఉన్నటువంటి నేపథ్యం వేరు. ఈ 44వ వచనం అనగా మనం చదువుతున్నప్పుడు వరుసగా చదువుకుంటూ పోతాం, ఉత్తర ప్రత్యుత్తరంలో వరుసగా చదువుకుంటూ పోతాం. కానీ ఈ కీర్తన ఆ మొదటి మాటలోని ఆ ఉపోద్ఘాతంలోనే వివిధ సమయాల్లో వ్రాసింది అనే మాట స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి సో ఈచ్ వర్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్, ఈచ్ టెక్స్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్ అండ్ ఈచ్ వర్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంటెక్స్ట్. కాబట్టి 43వ వచనం యొక్క కాంటెక్స్ట్ వేరు. 44వ వచనం అక్కడ నా మాట చెవి పడగానే
వారు నాకు విరోధులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటింతురు, అన్యులు నిస్రాణ గల వారే వణుకుచు తమ దుర్గములు విడిచి వచ్చెదరు. ఈ మాట ఒకసారి 2 శామ్యూయల్ 8th చాప్టర్కి వెళ్దాం. 2 శామ్యూయల్ 8th చాప్టర్లో దావీదు సింహాసనాసీనుడైన తర్వాత మరి దావీదునకు అనగా ఆ మందసాన్ని తీసుకుని వస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తాడు, నీ సంతానాన్ని శాశ్వత కాలం ఉంచుతానని చెప్తాడు. సో దావీదు అధికంగా హెచ్చించబడతాడు, దీవించబడతాడు, పరాక్రమశాలిగా వివిధ దేశాల మధ్య గుర్తించి పొందుతాడు. చాలామంది తనకు శత్రులు అవుతారు. ఆ శత్రులైన వారు కూడా చాలామంది లొంగి వస్తారు. ఒకరు రాజుగా నియమించబడ్డ తర్వాత రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలంటే తన చుట్టుపక్కల ఉన్న వారితో వారిని జయించాలి, లేకపోతే సమాధాన పడాలి. దావీదు వీరుడు కాబట్టి, దేవుని హస్తము దావీదుకు తోడుగా ఉంది కాబట్టి అతను సమాధాన పడ్డం అనగా శత్రువులతో సమాధాన పడ్డం కాదు, కానీ శత్రువులను జయించిన అనుభవాలు మనకు అధికంగా కనబడతాయి. అవన్నీ కూడా ఒక వరుస క్రమంలో ఒకే దగ్గర ఎత్తి రాశారు. ఆ అధ్యాయమే 8వ అధ్యాయము 2 శామ్యూయల్ 8th చాప్టర్. ఒకసారి చదువుదాం. దావీదు ఫిలిస్తీన్లను ఓడించి లోపరుచుకొని వారి వశంలో నుండి మెతెగమ్మాను పట్టుకొనును. అనగా ఏ ఫిలిస్తీన్లు అయితే అంతకుముందు సౌలు రాజుగా ఉన్నప్పుడు దావీదును ఆశ్రయించారు. ఆ సమయంలో మిగతా సర్దారులు దావీదును వ్యతిరేకిస్తారు. కాబట్టి అలా వ్యతిరేకించిన సర్దారుల్లో మిగతా అనగా గాతు రాజు కాకుండా మిగతా రాజ్యాల వారు, ఫిలిస్తీన్ల పట్టణాల్లోనే మిగతా వారు. కాబట్టి దావీదు రాజు కాగానే మొట్టమొదటిగా ఫిలిస్తీన్లనే టార్గెట్ చేసి వారిని ఓడించి మెతెగమ్మాను పట్టుకుంటాడు. ఆ తర్వాత మరియు అతడు మోయాబీలను ఓడించి పట్టుబడిన వారిని నేల పొడుగున పండజేసి తాడుతో కొలిచి 2 తాడుల పొడుగున్న వారు చావలనని 1 తాడు పొడుగున్న వారు బతకవచ్చును నిర్ణయించాను. ఆ తర్వాత మోయాబీలు రాజునకు దావీదునకు దాసులే కప్పము చెల్లించుతూ ఉండిరి. సో చుట్టుపక్కల పరిసరాల వారందరూ కూడా, అందుకే ఇక్కడ రాయబడ్డ ఈ వచనం ఏమనుందంటే, నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు. విధేయులు ఎవరు? చుట్టుపక్కల ఉన్నటువంటి యూదేతరులందరూ కూడా, ఇశ్రాయేలు జనాంగానికి అప్పటి వరకు శత్రువులుగా ఉండి ప్రక్కలో బల్యముగా ఉండి బాధించిన వారు, వేధించిన వారు. సో వారితో పాటుగా ఒకసారి ఇంకా చూద్దాం. 3వ వచనం. శోభారాజును రెహాబు కుమారున హదదెజరు యూఫ్రటీస్ నదికి తన రాజ్యం వ్యాపించని బయలుదేరగా దావీదు అతను ఓడించి అతని యుద్ధ నుంచి 1700 మంది గుర్రపు రౌతులను 20,000 కాల్బులను పట్టుకొని వారి గుర్రముల నూటిని ఉంచుకుని మిగిలిన వారి చీలమండలం నరము తొలగించాను. అలాగే 6వ వచనం. దమస్కు వశమున్న 2 సిరియను దేశమందు దండు ఉంచగా సిరియనులు దావీదులకు దాసులై కప్పము కట్టించు ఉండేది. దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచూ ఉండెను. అలాగే 9వ వచనం. దావీదు హదదెజరు దండంతయు ఓడించి సమాచారం హామాతు రాజైన తోయికి వినబడను. మరి ఆ హామాతు రాజు కూడా అలాగే యోరామును ఓడించి వెండి బంగారు ఇత్తడి వస్తువులు కానుకలుగా అప్పగించి కుశల ప్రశ్నలు అడిగి దావీదుతో సంతోషించటకై అతను దావీదుకు పంపాను. ఆ రీతిగా మోయాబీలు కానీ, అదే రీతిగా సిరియన్లు కానీ, ఫిలిస్తీన్లు కానీ, ఆ అధ్యాయం అంతా కూడా 8వ అధ్యాయం అంతా కూడా శత్రులు ఏ రీతిగా దావీదునకు విధేయులయ్యారు, అదే రీతిగా వారు విధేయులు మాత్రమే కదా, అన్యులు నాకు లోబడి నటించుదురు అంటాడు. మళ్ళీ విధేయులయ్యారు, అట్ ద సేమ్ టైం లోబడినట్టు నటించుదురు అంటే దాని భావం ఏంటంటే ఆ సమయానికి ఆ సందర్భానికి ఆ సిరియన్లు కానీ, మోయాబీలు కానీ, ఫిలిస్తీన్లు కానీ దావీదును జయించలేక లోబడ్డారు. సో లోబడినట్టు నటించారు. ఆ తర్వాత
దావీదు తర్వాతి కాలంలో వారు బలం పుంజుకొని అదే ఇశ్రాయేలు మీదకి వచ్చారు. అనగా ఆ కాలానికి, ఆ సమయానికి వారు సరెండర్ అయ్యారు. కానీ తర్వాత కాలంలో మనకు తెలుసు, సిరియా సైన్యాధ్యక్షుడు నయమాను దండెత్తి రాడా? ఆ తర్వాత కాలంలో ఎన్నిసార్లు సిరియన్లో దండెత్తి వస్తారు, ఎన్నిసార్లు ఫిలిస్తీన్లు దండెత్తి వస్తారు, ఎన్నిసార్లు మోయాబీలు, అమ్మోనీయులు. ఈ రాజుల గ్రంథమంతయు కూడా వారి వారి యుద్ధాలు కనబడతాయి. అనగా ఈ కాంటెక్స్ట్లో ఈ సమయానికి వారందరూ కూడా దావీదుకు విధేయులయ్యారు. ఆ విధేయులయ్యారనే మాట అక్కడ రాయబడ్డ మాట, ఆ విధేయత వారు అనగా ఉద్దేశపూర్వకం కాదు, వారికి తప్పని పరిస్థితుల్లో ఆ విధేయతను నటించారు అంటాడు. అలాగే అన్యులు నిస్రాన వారే వణుకుచు తమ దుర్గములు విడిచి వచ్చారు. సో నో ఆప్షన్. సో ఈ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు దావీదునకు కలగచేసిన ఆ విజయం వెనుక గాడ్ నెవర్ లెఫ్ట్ ఎనీ ఆప్షన్ టు హిస్ ఎనిమీస్. వేరే మార్గం లేదు వారికి, సరెండర్ కావడం తప్ప వేరే మార్గం లేదు. మన జీవితాల్లో కూడా చాలాసార్లు మనం అనుకుంటాం మన శత్రువులు చాలా అధికులు, బలవంతులు, బలాఢ్యులు అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో దేవుని ఆశ్రయించిన ప్రజలుగా ఆ పట్టుదలతో కూడి ప్రార్థించినప్పుడు ఆ ఆశ్రయదుర్గమైన దేవుడు మనల్ని కాపాడటకు, ఆయన మనను రెస్క్యూ చేయటకు ముందుకు వచ్చినప్పుడు, సో మన ద్వేషించే వారికి కానీ లేకపోతే మనల్ని హీనపరిచే వారికి కానీ ఆప్షన్ ఉండదు. మొన్న ఫార్మేషన్ డే మనం జరుపుకున్నాం కదండి. సో ఏ రీతిగా మనం హీనపరచబడ్డామో, అవమానపరచబడ్డామో, నిందించబడ్డామో ఒక్కసారి మనం ఆలోచించాలి. సో అటువంటి అనుభవాల నుంచి చాలా విశ్వాస పటుత్వాన్ని వ్యక్తపరిచాం. అవన్నీ కూడా భరించాం. కానీ వెనుకంజ వేయలేదు. మన ప్రయత్నాలు మనం కొనసాగుతూనే ఉన్నాం, భరించాము, కొనసాగుతున్నాము. సో మన విజయాన్ని చూచిన తర్వాత, అనగా మనము దేవుడు మనల్ని నడిపిస్తున్న తర్వాత, వీరి వెనుక దేవుడు ఉన్నాడన్న వాస్తవాన్ని చెప్పకనే చెప్పబడింది సభ్య సమాజానికి. వారు అంగీకరించినా అంగీకరించకపోయినా. ఎందుకంటే ఎక్లేషియా ఈనాడు మనం ఏమై ఉన్నామో దానికి కారణం ఎక్లేషియాలో ఉన్న విశ్వాసులు కాదు, వారి విశ్వాసం. ఆ విశ్వాసము చొప్పున దేవుడు చేసిన కార్యం. కాబట్టి దేవుడు చేసింది అది, దేవుడు అనుగ్రహించింది. నేడు మనం ఏమై ఉన్నామో దాని వెనుక దేవుడే ఉన్నాడు. ఏ వ్యక్తి కూడా నేను అని క్లెయిమ్ చేసుకునే అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. ఏ వ్యక్తికి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరు కూడా ఆ స్థాయిని ఊహించిన వారు కాదు, ఇలా ఉండాలని కలగన్నవారు కూడా కాదండి. నేనెన్నడూ కలకనలేదు, నేనెన్నడూ కూడా ఊహించలేదు. అలాగే మనలో ఎవరు కూడా కలగనలేదు, ఊహించలేదు. ఇట్ ఈస్ 100% వాస్తవం. మనం ఊహించిన దానికన్నా, మనం నిరీక్షించిన దానికన్నా అత్యధికమైన అద్భుతాలు చేసే దేవుడు మన వెనక ఉన్నాడన్న వాస్తవాన్ని ప్రపంచానికి తెలియజేసినప్పుడు దే హ్యావ్ నో ఆప్షన్ దెన్ యాక్సెప్టింగ్. అంతే, తప్పదు, అంగీకరించాలి వారికి. ఎందుకంటే కళ్ళ ఎదుట కనబడుతున్న వాస్తవం అండి. ఉండొచ్చు ఈర్ష్యాద్వేషాలు ఉండొచ్చు, ఏంటి ఇలా జరిగింది, మనకెందుకు జరగలేదు అనే భావన ఉండవచ్చేమో. ఐఎమ్ వెరీ సారీ టు సే దట్. బట్ దేవుడు చేసిన ఆశ్చర్యక్రియలు, అద్భుత కార్యాలు నెమరు వేసుకుంటే
వర్ణించటానికి మాటలు చాలవండి. అందుకే కన్నీటితో వ్రాసిన పాట అది, ఎంతటి వారము మేము, ఏ యోగ్యత మాకు లేదు. అటువంటి ఆ అద్భుతమైన ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. సో వారికి ఆప్షన్ లేదు. ఇక్కడ రాయబడ్డ మాట, వారు నిస్రాన గలవారే వణుకుచు తమ దుర్గములు విడిచి వచ్చెదరు. సో ఎవరైతే అవమానపరిచారో, నిందించారో, గేలి చేశారో వారి మధ్య ఒక సాక్షిగా, సజీవ సాక్షిగా, దృఢమైన స్థిరమైన దుర్గముగా దేవుడు మనల్ని ఎన్నుకొని ఉంచాడు. ఇది వాస్తవం. ప్రార్థన చేద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి, మరి దావీదు జీవితంలోని అనుభవాలు మాత్రమే కాదు ప్రభా, నేటి మా జీవితాల్లో కూడా ప్రభా అదే ఆశీర్వాదకర అనుభవాన్ని మాకు అనుగ్రహించారు. ఎక్కడైతే హీనపరచబడ్డామో అక్కడే మీరు హెచ్చించారు. ఈనాడు ఒక సజీవ సాక్ష్యంగా ఎక్లేషియాను ఉంచారు ప్రభా. స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతులు మాత్రమే కాదు ప్రభా, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ, దీని వెనుక మీరే, కేవలం మీరే ఉన్నారని, దానికి కారణం మీ ప్రేమే అని చేతులతో నమస్కరిస్తూ, నిన్ను కొనియాడుతూ, నిన్ను కీర్తిస్తూ, నిన్ను గణపరుస్తూ మా ప్రార్థనలు సమర్పిస్తున్నాం తండ్రి. మమ్మల్ని హెచ్చించిన దేవా మీకు స్తుతులు చెల్లిస్తూ, ఆ హెచ్చింపునకు తగిన రీతిగా మేము తగ్గింపుతో ముందుకు సాగుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్నబిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక.